కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం మేళతాళములతో ఉత్సాహధ్వనులతో మేళతాళములతో ఉత్సాహధ్వనులతో వధూవరులకు ఆనంద స్వాగతం వధూవరులకు ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు జీవితమందున ఘనమైనదిగా
వరకు మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు పెండ్లి పండుగకు సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం ప్రేమ సుమాలు వికసింపజేసి పరిమళాలు వెదజల్లినావు ప్రేమ సుమాలు వికసింపజేసి పరిమళాలు వెదజల్లినావు పుష్పములన్నీ విరబూసినవి పుష్పములన్నీ విరబూసినవి శుభమంగళం నీకు శుభమంగళం శుభమంగళం నీకు శుభమంగళం మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు పెండ్లి పండుగకు సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం మేళతాళములతో ఉత్సాహధ్వనులతో మేళతాళములతో ఉత్సాహధ్వనులతో వధూవరులకు ఆనంద స్వాగతం వధూవరులకు ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం సత్యమైనవి నీ నీతి న్యాయములు ఉన్నతమైనవి నీ చేతి కార్యములు సత్యమైనవి నీ నీతి న్యాయములు ఉన్నతమైనవి నీ ఆజ్ఞలు కృపతో నిండి ఉన్నవి నీ జాడలు సారమును వెదజల్లుచున్నవి కృపతో నిండి ఉన్నవి నీ జాడలు సారమును వెదజల్లుచున్నవి బల సౌందర్యములు పరిశుద్ధ స్థలములో ఉన్నవి ఘనత ప్రభావములు ప్రభు యేసు సన్నిధిలో ఉన్నవి బల సౌందర్యములు పరిశుద్ధ స్థలములో ఉన్నవి ఘనత ప్రభావములు ప్రభు యేసు సన్నిధిలో ఉన్నవి మాపై నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయుము యేసయ్యా
రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం వాక్యాన్ని మా మధ్యలో చదవడానికి దేవుని సేవకులు మొట్టమొదటిగా దైవజనులు నెహెమ్యా గారు ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం నుండి కొన్ని మాటలు దైవ ప్రభునామను బట్టి మనవి చేస్తున్నాం. అలాగే వాండ్రైవ్ నుండి మన మధ్యలోకి వచ్చిన దైవజనులు మరి దేవుని సేవకులు ప్రభాకర్ రావు గారిని వేదిక దగ్గరికి వచ్చి కూర్చోవాలని దైవజనులు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. పైకి వచ్చి కూర్చోవాలని ప్రభునామలో ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో మరి ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం నుండి దైవజనులు నెహెమ్యా గారు మనకి చదివినిపిస్తారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఓకేనా? సమయం ఇచ్చిన దైవ సేవకులకు, విచ్చేసిన దైవ సేవకులకు, కూడి వచ్చిన సహోదరి సహోదరులందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడెను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. దేవుడి వాక్యం దీవించునుగాక.
ఇచ్చిన దేవుని సేవకులు నెహమ్యా గారి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. అలాగే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి కొన్ని మాటలు దైవజనులు కాలేబయ్య గారు చదవాలని ప్రభునామం బట్టి ప్రేమపూర్వక మనవి చేస్తున్నాం. పరిశుద్ధ బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం దేవుని మాట చదువుకుందాం. నూతన వధువరులతో సహా చదువుతున్న మాటలు గమనిస్తూ ఉండగా, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముట్టైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించి వాడు ఎవడునూ లేడు, కానీ ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరములకు అవయములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరం అగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. నెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉన్నట్లుగా చూచుకొనవలెను. దేవుడు తన పరిశుద్ధ వాక్కులు నరులు వేరు చెందిన వాక్యం తెలియపరుస్తున్నారు. ప్రభువా, ఇప్పటి వరకు నాయన పెళ్లి కుమార్తెగా పెళ్లి కుమారుని స్వీకరించుకుని తీసుకొచ్చినందుకు స్తోత్రాలు ప్రభువా. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. నీకు ఆస్తులు నాన్న నిలబడి వాక్యం చెప్పదవచ్చున్నదో తండ్రి మీ కృపద ఇచ్చింది ప్రభువా. ఈ చల్లని మెల్లని స్వరంతో మాట్లాడి వచ్చిన బిడ్డలందరూ దీవించండి ఆయన. మరి మీకు పెళ్లి కుమార్తెను పెళ్లి కుమారుని కూడా దీవించి ఆశీర్వదించి ఈ కార్యం అంతా మీ చేతుల్లో పడితే మీరే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని నా ప్రభు యేసయ్య పరిశుద్ధ నామంలో స్తుతించి అడిగి వేడికి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎటువంటి సమయాలకు మనం వచ్చాం. ఈ సమయంలో వాటరేవు పరిసర ప్రాంతాల్లో దేవుని పరిచయాన్ని కొనసాగిస్తున్న దేవుని సేవకులు మరి ప్రభాకర్ రావు గారు మరి దైవజనులు మన మధ్యలో ఉన్నారు. వారు మరి 10-15 నిమిషాలు మరి దైవర్తమానాన్ని నూతన వధూవరులను ఉద్దేశించి మరి దైవర్తమానాన్ని దేవుని సేవకులు తెలియపరుస్తూ ఉండగా శ్రద్ధ కలిగి నూతన వధూవరులు కూడా దేవుని వాక్యాన్ని ఆలకించాలని, కూడి వచ్చిన మరి ప్రియులైన దేవుని పిల్లలు కూడా మీరు కూడా దేవుని వాక్యాన్ని ఆలకించాలని మీకు మనవి చేస్తూ ఈ సమయం మనము దేవుని మాటలను ధ్యానం చేసుకుందాము. దయాళుడు అయిన మా తండ్రి, కొద్ది నిమిషాలు మాతో ఉండి నూతన వధువరులను ఆశీర్వదించి జయమిమ్మని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సమయమందు వివాహము అనేది ఎంతో పవిత్రమైనది. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయములో అపోస్తుడైన పౌలు వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని భక్త పౌలు పరిశుద్ధ గ్రంథములో రాశారు. ఏ విషయములో ఘనమైనది అంటే దేవుని బిడ్డలారా, అది ఆస్తి కంటే ఉద్యోగము కంటే మరి అన్నిటికంటే ఘనమైనదిగా దేవుడు ఎంచారు. ఎందుకు ఇది ఘనమైనది అంటే దేవుడే చేశారు కాబట్టి. పాత నిబంధన కాలములో ఆది దంపతులై ఉన్న ఆదాము అవ్వలను దేవుడు ఏదైనా వనములో మరి దేవుడు జతపరిచారు గనక దేవుడు తండ్రి అయిన దేవుడు ఈ వివాహమును మొట్టమొదటిగా దేవుడే జరిగించారు గనక మరి ఘనమైనది. మరి వారికి ఆది దంపతులైన ఆదాము అవ్వలను జతపరుస్తూ మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నింపండి అని
మీరు ఫలించండి అని ఇలాగూ దేవుడు తండ్రి అయిన దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా మనమే మరి ఆది కాండములో చూస్తూ ఉన్నాము. అలాగూ ఈ సృష్టిలో ప్రతి ఒక్క మరి మానవుడు జన్మమునకు పూర్వము ఆది దంపతుల యొక్క ప్రణాళిక ఉన్నది అని మనందరమును గ్రహించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ సమయమందు వివాహము చేసుకున్నటకు యవన బిడలైన వారిని తల్లిదండ్రులు అలాగే యాజకులు ఏర్పాటు చేసి ఉండగా ఈ సమయమందు మరి వేదిక మీద ఉండి దేవుని యొక్క ఆశీర్వాదము కొరకు ఎదురు చూస్తున్న మరి ఇరువురు బిడ్డలు మరి సంతోషముగా నవ్వుతూ ఆనందముతో మరి పెద్దల ఆశీర్వాదము దేవుని దీవెన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా వీరు తెలుసుకోవలసిన విషయాలు బైబిల్ గ్రంథములో ఎన్నో సంగతులు వాగ్దాన రూపంలో ఉన్నవి గనుక మరి రోజు వారు మరి నేర్చుకోవలసిన వారై ఉన్నారు బ్రతుకు దినములలో. రెండవ వివాహము కానా అనే ఊరిలో యేసు ప్రభు వారు చేశారు. ఈ వివాహములో యేసు ప్రభు వారు మరి గొప్ప అద్భుత కార్యాన్ని యేసు ప్రభు వారు చేశారు. నీళ్లను మధురమైన ద్రాక్షారసముగా మార్చి యేసు ప్రభు వారు మొదటి సూచక క్రియను జరిగించినట్లుగా యోహాను సువార్త 2వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు ఈ వివాహములో ఎలాగైతే అద్భుత కార్యాన్ని జరిగించారో యేసు ప్రభు వారు చేసిన ఈ వివాహమును బట్టి కూడా పౌలు గారు ఘనమైనదిగా ఎంచుట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మొదటిగా తండ్రి అయిన దేవుడు చేశారు వివాహము, రెండవది కుమారుడైన ప్రభు వారు కూడా వివాహమును జరిగించి ఒక అద్భుతాన్ని అక్కడ జరిగించుట మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా మనం చూస్తే సార్వత్రిక క్రైస్తవ సంఘముగా సిద్ధపడుతున్న వధువు సంఘమునకును అలాగే పెండ్లి కుమారుడు గారు అని ఉన్నాం. అది మరి పరిశుద్ధాత్మ తండ్రి మరి జరిగించిన ఉన్నటువంటి వివాహమే రేపు రెండవ రాత్రులలో ప్రభుని కలుసుకుని పరలోకము వెళ్ళే ఏర్పాటు అయి ఉన్నది. ఇంకా అది జరగలేదు, జరుగుతుంది. కాబట్టి ఘనమైనదిగా మనము ఎంచవలసిన వారమై ఉన్నాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 4వ వచనము నుండి 6వ వచనం వరకు వివాహము అనేది పవిత్రమైనది. కాబట్టి ఇది పరిశుద్ధ వారి వివాహము అని మనము పత్రికలలో రాస్తూ ఉంటాము. పరిశుద్ధులైన మరి దేవుడు దైవజనులు మరి వధువరులను ఆశీర్వదించుచు ఏర్పాటు చేయటం అనేది జరుగుతూ ఉన్నది. మరి అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో భర్త భార్యను ఒకరినొకరు ప్రేమ కలిగి గౌరవం కలిగి ఉండాలి అని మరి పత్రికల పాఠములో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రభు కుమారు అలాగే జ్యోతిర్మయ్య ఇరువురు కూడా ఎలాగుండాలి అంటే ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి. ముఖ్యముగా ఎందుకు పనికిరాని మనలను, పాపులమైన మనలను, అయోగ్యులమైన మనలను ప్రభు ప్రేమించారు. ఆయన ప్రేమామయుడు గనక ఆయన మనలను ఎలాగైతే ప్రేమిస్తున్నాడో ప్రియమైన పురుషులారా మీరు కూడా మీ భార్యలను ప్రేమించండి అని వాక్యములో ఉన్నది. కాబట్టి ప్రభు కుమారు జ్యోతిర్మయును గాఢమైన ప్రేమతో దేవుని వైపు చూసి దేవుడు నన్నును నా కుటుంబమును ఈ దేశం అంతటిని ప్రేమిస్తున్నాడు కనుక నేను కూడా అట్టి ప్రేమను కలిగి నా బ్రతుకు దినములంతయు కూడా జ్యోతిర్మయును ప్రేమిస్తాను అని మరి దేవుని వాగ్దాన రూపములో కలిగి ఉండాలి అని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. అలాగే 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 4 నుండి 7 వరకు చూస్తే మూడవదిగా మనం చూస్తాము వివాహము ఐక్యత, అలాగే మరి ఐక్యత కలిగి
సంసార జీవితంలో ముందుకు సాగాలి, ఐక్యత ఉండాలి. చాలాసార్లు దేవుని బిడ్డలారా ఒకరి మాట ఒకరికి పడకపోవటం బట్టి అనేక కుటుంబాలలో మరి వేదన, బాధ ఉండటం అనేది మనం చూస్తూ ఉంటాం. ఈరోజు దేవుని ఏర్పాటును బట్టి, దేవుని ప్రణాళికను బట్టి ఎన్నో ప్రార్థనల ఫలితము మరి ఎలీషయ్య గారు మరి ఈ ప్రాంతంలో దేవుని సేవ చేస్తూ తన మనవుడి కొరకు ఎంతో కన్నీరు కార్చి ఏర్పాటు చేసిన వారై ఉన్నారు గనక వారి యొక్క ఆశీర్వాదమును బట్టి మరి జతపరచబడుతూ ఉన్నటువంటి వధువరులై ఉన్న ఈ దేవుని బిడ్డలు ఎలా ఉండాలి అంటే ఐక్యత కలిగి ఉండాలి. ఒకరినొకరు ప్రేమ, సహవాసము, మరి దేవుని ఎడల భయభక్తులు కలిగి వారు దేవుని మహిమపరుస్తూ ముందుకు సాగాలి, దేవుని కొరకే బ్రతకాలి. అలాగే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాల్లో వివాహములో మరొక లక్షణం ఏంటి అంటే క్షమాపణ లేక ఓర్పు కలిగి ఉండాల, సహనము కలిగి ఉండాల. ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎవరిలో ఓర్పు లేకపోయినా ఆ కుటుంబము చాలా మరి అల్లరిగా ఉంటది. దేవుని వాక్యం వింటున్న వారులారా, మరి ఎవరి బిడ్డలైనా మీరిద్దరూ కూడా ఎలాంటి ఓర్పు ఉండాలి అంటే యేసు ప్రభువు వారు మనందరి కొరకు కల్వరి శిలువపై ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టి మన కొరకు ఎన్ని శ్రమలైనా ఎంత వేదనైనా ఆయన భరించారు కనుక అలాంటి ఓర్పును మనము కలిగి ఉండాలి. దేవుని వాక్యములో ఎన్నో మాటలు ఉన్నవి, కానీ దేవుని బిడ్డలారా మరి ప్రభు కుమారు జ్యోతిర్మయ ఇరువురు కూడా మరి జతపరచబడుతూ ఉన్నారు కనుక మరి కొద్ది నిమిషాలలో మరి ఒకటై ఆశీర్వాదమును పొందుకొని కుటుంబ జీవితమును అడుగు పెట్టబోతున్నారు కనుక వచ్చిన మనందరమును మరి దైవయాజకులు మేము ప్రార్థిస్తున్నాం. మీరందరూ కూడా ఆశీర్వదించండి. దేవుడు ఈ యవన బిడ్డలను బహుగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, కొద్ది మాటలు వధువరులు ఇద్దరి జీవితములలో బలపడినట్లు దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వారికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో మరి భారత ప్రభుత్వం వారిచే వివాహ రిజిస్ట్రార్గా ఎన్నిక చేయబడి మరి 500 పైచిలకు వివాహాలు జరిగించినటువంటి దేవుని సేవకులు, మనందరికి సుపరిచితులు, కల్వరి సియోన్ మినిస్ట్రీ సంస్థాపకులు దైవజనులు చార్లెస్ పున్నయ్య గారు మన మధ్యలో ఉన్నారు. మరి దేవుని సేవకులు ఈ పరిశుద్ధమైన వివాహ కార్యక్రమాన్ని దేవుని సేవకులు జరిగించాలని ప్రభునామం బట్టి ప్రేమపూర్వకంగా వారికి మనవి చేస్తూ ఉన్నాను. కళ్ళ మంచి కళ్ళు మూసుకున్నట్లయితే వివాహ కార్యక్రమం కొరకు స్థానిక సంఘ దేవుని సేవకులు ఎలీషా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మరి ఈ పరిశుద్ధ వివాహ కార్యక్రమాన్ని దైవజనుల చేత జరిగింది. మౌనంగా ఉంటే మంచిది. వివాహం ఎంతో ఘనమైంది. కొన్ని సంవత్సరాల నుంచి దేవుని విధానం చూస్తూ 3 నెలల నుంచి ఆ ఇద్దరి కోసం ఎంతో పోరాడి ప్రార్థన చేసి దేవుడు ఈ రోజున వాళ్ళిద్దరిని జతపరచబడుతున్నాడు కనుక అది దేవుని కృపని మనం అందరం అనుకోవాలని మనం చేస్తున్నాను. అందరూ కూడా తలలంచుకుంటే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, కృపామయుడా, దేవా నీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయా బిడ్డనైనా సంఘంలో నమ్మకంగా ఉంటూ నమ్మకంగా జీవిస్తూ అయా మా మాటకినైనా ఎదురు తిరగకుండా నాయన ఇంతవరకు చక్కగా వచ్చినాయని ఈ రోజున యువకం చేస్తానికి నాయన మేము ముందుగా వచ్చి అయా బిడ్డలను ఏర్పాటు చేసిన కదా అది నీ కృప నాయన, మాది కాదు నాయన. ఇప్పుడు నాయన ఇద్దరిని జతబడి జ్యోతిర్మయిని నాయన ప్రభు కుమార్ని ఇద్దరిని నాయన నువ్వు జత చేసి అయా నీ మేలులు బిడ్డలు నేను ఉంచమని వివాహం చక్కగా జరగటానికి ఇప్పుడు వారికి నాయన వర్తమానం అందించిన నీ సేవకుని ఇప్పుడు నాయన మా కలవరి సియోన్ ప్రార్థనామని సేవకుని ఆయన చార్లిస్కుని కానీ అయ్యి కానీ దీవించి నాయన యొక్క వర్తమానం వివాహం చక్కగా జరిగిస్తానికి నీ కృప నీ దయ ఉంచమని నాయన ఇంతవరకు చక్కగా వాద్యాలు అమర్చిన పాటలు పాడిన బిడ్డలందరినీ కూడా నాయన ఈ యొక్క వివాహము ఎలా జరుగుతుందని అనేకులు తెలుసుకుని
ఈ గ్రామాలు అనేకులు కూడా గ్రహించుకునే భాగ్యం దయచేయనైనా. అయ్యా వివాహం అంటే ఎంతో ఘనమైందనో కనుకనైనా వివాహం చక్కగానైనా నీ చేతుల ద్వారానైనా బిడ్డలకి నీ సేవకుడి ద్వారా జరిగించి సహాయం చేసేవని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. శ్రేష్ఠ పరిశుద్ధ గణనామానికి స్తుతి కలుగును గాక. ఒక ఘనమైన ఆశీర్వాదకరమైన సమయంలోకి మనం అందరం వచ్చాం. మరి ఎన్నో దినాల నుంచి స్థానికంగా ఆత్మీయులు పెద్దలు, మరి దైవ సేవ చేస్తున్న దైవజనులు ఎలిషా గారు, వారి సొంత మనవడు మరి ప్రభుకుమార్, ఆ బిడ్డకు కూడా బాప్తిసం ఇచ్చాం. మరి వారితో మాకున్న సత్సంబంధాలను బట్టి వివాహం చేయటానికి నన్ను ఆహ్వానించారు. వారికి హృదయపూర్వక వందనాలు. మరి వాటికి పరిచయం చేసిన ఆత్మీయులు ప్రభాకర్ గారికి వందనాలు, అధ్యక్షులు వారికి వందనాలు. ఒక పల్లవి వచ్చిన పాడుకొని వీళ్ళు ఉన్న వాళ్ళందరూ ఎటువంటి వెళ్ళిపోయారు. ఏది ఏమైనా అసలు ఘనమైన సమయం ఈ ఇన్స్ట్రుమెంట్లు చేసేవాళ్ళు కొట్టే వాళ్ళకే ముందు అసలు కరెక్ట్గా ఉంటున్నా పెళ్ళయిన దాకా ఉండాలి. దేహములే సగదారముగా మనుగడలు సహకారినిగా, దేహములే సగదారముగా మనుగడలు సహకారినిగా, నారిగా సహకారినిగా శ్రీని నిర్ణయించినాడు దేవుడు, శ్రీని నిర్ణయించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు తరచినది. ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని, ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని, శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు, శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. ఆత్మీయులారా, గవర్నమెంట్ వారు, ఏపీ ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన వివాహ రిజిస్ట్రార్ అధికారాన్ని బట్టి వివాహం చేయడానికి నేను మీ మధ్యకి వచ్చా. 1-2 మాటలు వినాలి. అసలు వివాహ వ్యవస్థలో చాలా ప్రభాకర్ గారు ఆత్మీయులు మీకు ముచ్చటించారు. వివాహము వ్యవస్థ అనేది మొట్టమొదట ప్రపంచంలో సృష్టిలో చేయబడిన వివాహం ఏదైనా తోటలో యెహోవా దేవుడు చేసిన వివాహం మనం అందరం గమనించాలి. వివాహ వ్యవస్థ అనేది ప్రపంచంలో సృష్టిలో మొట్టమొదట జరిగించబడినది ఏదైనా తోటలో ఆదామును ముందు చేశాడు. తర్వాత ఒక్కడు ఉంటే ఒంటరితనం మంచిది కాదని సాటి అయిన సహాయం, భార్య అంటే ఎవరు అంటే సాటి అయిన సహాయం చెయ్యాలనుకున్నాడు. చక్కని స్త్రీగా చేశాడు. చేసినాక ఈ రోజున జ్యోతిర్మయిలాగా చక్కని బిడ్డను చేసి ప్రభుకుమార్ దగ్గరికి ఎలాగ తీసుకొచ్చి ఈ రోజును జత చేయబోతున్నాం, అలాగా ఆదాముని వద్దకు తీసుకొని వచ్చాడు దేవుడు. తీసుకొచ్చినాక ఆదామన్నాడు, నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసం, నువ్వు నాలో నుండి తీయబడ్డావు గనక నారి అన్నాడు. అనగానే ఇక ఆ సందర్భంలో వాళ్ళిద్దరు ఏదైనా తోటలో చెత్తబట్టలు వేసుకొని చక్కగా కుటుంబ సమేతంగా వెళ్ళిపోయారు ఆనందిస్తూ. వివాహ వ్యవస్థ అనేది యెహోవా దేవుడు చేశాడని
లేఖనాలు ఘోషిస్తున్నాయి. సృష్టి సృజించబడినాక మొట్టమొదట స్త్రీ పురుషులను చేసిన దేవుడు పురుషుడు చేసి స్త్రీకి ఎందుకు చేశాడు అంటే సాటిగా పురుషుడికి ఉండాలని తయారు చేశాడు దేవుడు. ఆ తర్వాత దైవ బిడ్డలారా ఇంకొక మాట చెప్పి వివాహం చేస్తా. చాలా మనకి సృష్టిలోకి వచ్చినాక వివిధమైనటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, గౌరవాలు అందరిని ఒకరినొకరు గౌరవించుకుంటూ జరిగిపోతూ ఉన్న కార్యక్రమాలు. దానిలో అతి ప్రాముఖ్యమైనది ఏంటి అంటే క్రైస్తవ వివాహంలో ఉన్న ఘనత అనేది, క్రైస్తవ వివాహంలో ఉన్న ఆశీర్వాదం అనేది ఏంటయ్యా అంటే భార్యాభర్తలుగా సిద్ధం చేసే జత చేయబడే వాళ్ళిద్దరూ ఎలాగ కలిసి ఉంటే కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటే చెప్పిన గ్రంథం బైబిల్ గ్రంథం. ఒకే ఒక గ్రంథం బైబిల్ గ్రంథం అండి. భార్యలు భర్తలతో ఎలాగుంటే ఆ కుటుంబ వ్యవస్థ ఆశీర్వాదకరంగా ఉంటుందో చెప్పాడు. భార్యలారా మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండండి అని చెప్పాడు. పౌలు గారి ద్వారా తెలియచేశాడు. 5వ అధ్యాయం 22 వచనాల నుంచి ఉంటాయి. మనం అందరం గమనించాల్సింది ఏంటంటే ఈ రోజున పెళ్లిళ్ళు రకరకాలుగా శాస్త్రీయ, సామాజిక అనేక రకాల పద్ధతులు ఎవరు యొక్క విధానాల్లో వారు జరిగించుకుంటున్నారు. కానీ కుటుంబ వ్యవస్థలకు ఆశీర్వాదకరంగా, ఒక దీవెనకరంగా, ఒక కలిసిమెలిసి జీవించే ఆనవాళ్ళు మనం చూడాలి అంటే బైబిల్ గ్రంథంలో మాకు స్పష్టంగా చెప్పబడ్డాయి. ఏం చెప్పాడు అంటే భార్యలారా మీ భర్తలకు మీరు లోబడి ఉండండి, లోబడి ఉండండి. పెళ్లి చేసుకునేటువంటి బిడ్డలు అడగాల్సింది ఏంటంటే ముందు చేసింది పురుషుడు చేశాడు, తర్వాత స్త్రీని చేశాడు. స్త్రీకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే సాటి అయిన సహాయమును చేయడం వరకు వచ్చేశాడు. చేసినాక స్త్రీలు ఎలా ఉండాలి అంటే భర్తలకు లోబడి జీవించటం అనేది. ఎప్పుడు కూడా భార్యలు ఎంత తెలివిని గల్లా వాళ్ళైనా, ఎంత జ్ఞానాలు గల్లా వాళ్ళైనా, ఎంత ఉద్యోగాల్లో డబ్బు సంపాదించే వాళ్ళైనా శిరస్సుగా కుటుంబానికి గౌరవార్థకంగా దేవుడు నిలబెట్టింది పురుషుణ్ణి. కనుక పురుషుణ్ణి పెళ్లి చేసుకునే భార్యలు గౌరవించాలా, లోబడాలా. దేవుని వాక్యం ఏం చెబుతుంది అంటే మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండి మీరేం చేయాలి అంటే వాళ్ళను గౌరవించే వాళ్ళగా ఉండాలి. చాలా మందికి అది తెలియదు. పెళ్లిని చేసుకున్న వాళ్ళు ఉంటారు కానీ చిన్న లోపం వచ్చినా పెద్ద లోపం వచ్చినా బజార్ను పడతారు. భర్తగాళ్ళనే బజార్లో అవమానకరంగా ఎంచే భార్యలు కూడా ఉన్నారు లోకంలో చాలా మంది. బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇంటిని పెరికి వేయును అని చెబుతున్నాడు మహాజ్ఞానైన సొలొమోను గారు. కనుక జ్యోతిర్మయి బిడ్డ మరి దేవుడు నమ్ముకొని దేవుడు మందిరాలకు వెళ్ళి దేవుడితో సహవాసం ప్రభు కుమార్ మరి వారి కుటుంబీకులు వారి తాతగారు ఎదురు చూసింది ఏంటంటే ప్రభువుని నమ్ముకున్న వాళ్ళైతే మా బిడ్డకి మంచిగా ఉంటుందయ్యా అని ఆలోచించి జ్యోతిర్మయి దేవునితో సంఘ సహవాసంలో మరి నమ్మకంగా మరి లోకరపాల్ గారి సంఘంలో పెడుతూ అక్కడ ఆ బిడ్డ ఎదిగింది కనుక అలాంటి బిడ్డలైతే కుటుంబాల్లో కొంచెం ఎదిగిన వాళ్ళైతే ఆ తోడు సరిగా ఉంటుందని ఎంచుకొని వారి తల్లిదండ్రులేమి వాళ్ళ తాతగారేమి మరి ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి ఇష్టపడ్డారు. పిల్లరా మనం అందరం గమనించాల్సింది ఏంటంటే జ్ఞానతతో కొంచెం భర్తలు తెలివి కొంచెం తక్కువైన కుటుంబాలు కూడా ఉంటుంటాయి లోకంలో. వాళ్ళు మనం గౌరవించకపోతే భార్యలు ఆ కుటుంబానికి గౌరవం అనేది ఉండదు, ఆ కుటుంబానికి ఒక ఘనత అనేది ఉండదు. కనుక మనం ఎరగవలసినది ఏంటి అంటే జ్యోతిర్మయి బిడ్డ వివాహం చేసుకునే నీ సొంత యజమానుడిగా చేయబడి ప్రభు కుమారికి నువ్వు ఎప్పుడు కూడా నోట్లో నాలుగులా ఉండాలి. భార్య దొరికిన వారికి మేలు దొరికింది అంటారు. మేలులాగా ఉండాలి కానీ తేలులాగా ఉండకూడదు. ఎప్పుడు కూడా భర్తను గౌరవిస్తూ లోబడతా నీవు మంచి పరిచయం చేస్తా ఒక గౌరవం. ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు కుటుంబ వ్యవస్థలో ఉంటాయి. ఉన్న జ్ఞానవంతురాలు నువ్వు వాటిని చక్కబాటు చేసుకొని
నీ యజమానుడికి నువ్వు ఒక గౌరవాన్ని ఇవ్వగలిగితే నీ ఇంటి పక్కనోళ్ళు మీ అమ్మా నాన్నోళ్ళు కూడా అందరూ కూడా గౌరవాన్ని ఇస్తారు. నువ్వు గౌరవాన్ని తీసివేస్తే లోకానికి అగౌరవంగా ఉంటుంది కుటుంబం. ఎన్ని ఎకరాల పొలాలున్నా, ఎన్ని పశువులున్నా, ఎన్ని గొర్రెలున్నా అవి కాదు గౌరవం. భార్య ఎప్పుడైతే భర్తను గౌరవిస్తుందో అప్పుడే ఆ ఇంటికి ఒక గౌరవాన్ని తేగలుగుతారు. అలాగనే భర్తలకి ఏం చెప్పాడు అంటే పౌలు గారు, మీ భార్యను బలహీనమైన ఘట్టాలని ఎరిగి వాళ్ళు మరి ఎక్కువగా ప్రేమించాల. ఇంటున్నా ప్రభు కుమార్, పెళ్లి చేసుకోబోయే జ్యోతిర్మయిని భర్తలో ఒక ప్రేమ, తర్వాత ఒక ప్రేమ ఉండకూడదు. బాగా గమనించు. ప్రేమ అనేది మీకు ఒక మాట చెబుతా వినండి సరిగా. పెళ్ళైన కొత్తలో ప్రభు కుమార్ గారు గారి చాలా మంది ఏమంటారంటే, ఏమండి నాకు మైసూరు పాకు తినాలని భలే ఆశగా ఉందని జ్యోతిర్మయ లాంటి అమ్మాయి ఒక అబ్బాయి అడిగిందంట ప్రభు కుమార్ లాంటి. ఆడికి ఆ అమ్మాయి అంటే మహాప్రేమ. పెళ్ళైన కొత్తలో సరైన అమ్మాయి అని చెప్పి 2 రోజులు కనపడలేదంట. ఏంటంటే మైసూరు పోయాడంట మైసూరు పాక్ కోసం. అక్కడ స్పెషల్ గా ఉంటుంది. అంటే అంత దూరం ఎందుకు వెళ్ళాడు అంటే ప్రభు కుమారు ప్రేమను చాటం కోసం మైసూరు పాక్ అన్న మైసూరులో ఉంది అని ఆ ప్రేమతో తీసుకొచ్చాడంట. కొద్ది రోజులైనాక అమ్మాయి ఇంకో కోరిక కోడితే విసుక్కుంటున్నాడంట. నీ కోరికలన్నీ ఎప్పుడెట్లాంటి కోరికలు నోరు మూసుకో అని అన్నాడు. నేనేం చెబుతాను అంటే ఆత్మీయ బిడ్డలారా, వివాహాలు చేసుకునే బిడ్డలు ఎరగాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా కాన్సన్ట్రేషను చెడుక్కి ఉండకూడదు. వివాహం అనేది చాలా మంది ఏదో భూ సంబంధమైన ఆనవాళ్ళ కోసం వివాహ వ్యవస్థను చేసుకుంటుంటారు. అది సరైనది కాదు. ఒక ఆత్మ సంబంధమైన సమ్మేళనలో వివాహ వ్యవస్థ అనేది జతపరచబడ్డప్పుడు ఆ ప్రేమలు అనేవి ఎప్పుడు నిత్యము నిలిచి ఉండగలుగుతాయి. సాటి అయిన సహాయం. నా జీవితంలో నేను గౌరవంగా ఉండాలంటే నా భార్యను బాగా ప్రేమించాలి. ఎంత ప్రేమించాలి అంటే జ్యోతిర్మయ సీరియల్ చూసి అలవాటు ఉండదు. నేను అనుకుంటున్న ఒకవేళ చూసి అలవాటు ఉందనుకో, ఏదో మొదటి రేకులు అయ్యో చూడటం చేస్తుందనుకో. ఈ రోజులు ఆడవాళ్ళు సోదరులు చేసే పని ఏంటంటే పొయ్యి మీద పెడతారు, దాన్ని చూస్తూ ఉంటారు. పొయ్యి మీద పెట్టింది మాడేపోతుంది. ఇక అలాగే వండేసి పెడతారు, పప్పు మాండా ఏది మాండా. అప్పుడు ప్రభు కుమారులు అంటాడు ఏం చేయాలంటే అమ్మాయి భలే ఉంది పప్పు అనాల. అలాగనుకుని నేను మాడిన మొక్కలు వేసామంటే అక్కడ ఇంట్లో రభస పెరుగుతుంది. కనుక దేవుని యొక్క ప్రేమలో ఎంత ప్రేమ ఉండాలంటే భలే ఉన్నమ్మాయి పప్పు, భలే ఉండేవమ్మాయి అని తినాలి. ప్రభు నువ్వు తింటున్నావు అనుకో, తర్వాత ఆనేసుకొని తిని ఒరే ఇంత మాడి చేదు అనిపిస్తుంది కూర, మా ఆయన ఎంత బాగుందని అన్నాడు, నా మీద అంత ప్రేమ ఉందనుకొని. ప్రేమ ఒకరి ఎడల ఒకరికి ఉంటే కప్పివేయబడుతుంది దోషాలు. బైబిల్లో చెప్పబడింది ఏంటంటే యేసు ప్రభు ఎంత ప్రేమించాడు మనల్నంటే మనము దుర్మార్గులమై పాపాలతో శాపాలతో ఉన్న మన కోసం ఆయన కల్వరి శిలువలో మనందరం పాప పరిహారార్థంగా రక్తాన్ని చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మానవాళికి ఒక రక్షణ భాగ్యం. అన్ని మత గ్రంథాల్లో రక్త ప్రోక్ష పాప పరిహారార్థం అని చెబితే యేసు ప్రభువు వారు ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మానవాళికి ఒక రక్షణ భాగ్యాన్ని అందించారు. ఆ రక్షణ భాగ్యం వెనక ఉన్నది ప్రేమ. ప్రేమని ఏమంటారు అంటే బైబిల్లో నీ ప్రేమ ద్రాక్షారసము కంటే నిన్నదైనది 1:4 వచనంలో పరమగీతాల్లో ఒక మాట వినండి. ద్రాక్షారసము కానాల్లో అయిపోయింది. ప్రేమ అనేది ఎప్పుడు కూడా పెళ్లి చేసుకున్న ఆత్మీయ బిడ్డలారు వినండి, చేసుకోబోతున్న వారు మీ ఇద్దరు వినండి ఒక మాట. కుటుంబ వ్యవస్థలో గొడవలు అనేవి ఎక్కడొస్తాయంటే రోజు మాంసాలు చేపలు తేలేదనేది రాదు. రోజు మంచి విలువైన 4 శవరూపాయలు తాడు వేసుకొచ్చి బంగారం మెల్లయ్యేది దానికి రాదు. వచ్చేది ఎక్కడ అంటే మిస్అండర్స్టాండింగ్. ఒకరి ఎడల ఒకరు ప్రేమ నశించిపోద్ది. అప్పుడే కుటుంబ వ్యవస్థలు అనేవి బజారెక్కడం జరుగుతుంది. ప్రేమ నాలో లేదని అమ్మాయి అనేది ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి గొడవ. వేరుగా అబ్బాయిని కూడా ఇలాగే పెడతాడు. ఇద్దరు తీసుకొని చూస్తే అర్థం ఏంటంటే ఇద్దరిలో సరైన అవగాహన, భార్యను ఎలా ప్రేమించాలో తెలవలా, భర్తకు ఎలాగ లోబడి ఆ ప్రేమను కనపరచాలో భార్యకి తెలవలా. కనుక ఆ లోపం వస్తే ఎవరికి చెప్పాలి? అమ్మా నన్ను నీ కోడలు సరిగా చూడలేదని నెమ్మది చెప్పకూడదు. అలాగే చోతిర్మయి బిడ్డ
నువ్వు పెళ్లి చేసేవే ప్రభు కుమార్, ఆయన నన్ను సరిగా చూడలేదని మీ అమ్మకి చెప్పకూడదు. ఎవరికి చెప్పాలి అంటే మీ ఇద్దరు నమ్ముకొని ప్రయాణం చేసిన యేసు ప్రభుకి చెప్పాలి. కానాలో అమ్మకి చెప్పారు, మరియమ్మకి. లాభం లేదయ్యా, నా వల్ల కాదండి అన్నారా. తర్వాత ఎవరికి చెప్పారు అంటే యేసు ప్రభు వారికి చెప్పారు. చెప్పినాక దేవుడు అన్నాడు, ఆ లోటు తీర్చబడటానికి, ఈ మాట వినండి అందరూ, ఆ వివాహ వ్యవస్థలో లోటు తీర్చబడాలి అంటే పని చేయండి అన్నారు. ఏంటి ఆ పని అంటే, ఆడ రాతి బాణలు 6 ఉన్నాయి. 6 అంటే మానవ సంఖ్య. మనిషిని 6వ రోజు చేశాడు దేవుడు. మనిషి యొక్క హృదయం నిండుగా వాక్యం అనే నీరు ఉండాలి. ఈ మాట ఒకటి వినండి. మనిషి కుటుంబ వ్యవస్థ, ఒక వ్యక్తిగత జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే వాక్యము నిండుగా ఉండాలి. నిండుగా ఏ ప్రభు ఏం చెప్పాడు, ఈ లోటు తీరి గౌరవంగా ఈ వివాహములో ఘనతను పొందుకోవాలి అంటే అంచుల మట్టుకు నీళ్లు నింపండి అని అన్నాడు. నీళ్లు అనగా దేవుని వాక్యం. బిడ్డ జ్యోతిర్మయి, బైబిల్ చెబుతున్నది ఏంటంటే మీ భార్యలు ఫలించు ద్రాక్ష వలువనే ఉండాలి. భార్యలు ఎప్పుడు కూడా లోక సంబంధమైన తెలువో, చక్కదనంతో కూడిన తెలువో, తల్లిదండ్రులు అండదండలు తెలువో, చిరచిర ఆస్తులు తెలుగుతో కాపురాలు జరగవు. ఏటితో జరుగుతాయి అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం. మంచి ఎండాకాలం ద్రాక్ష పండు ఒకటి తీసుకొని నోట్లో వేసుకుంటే దాహం ఎలా తెచ్చబడింది, అలాగా దేవుని వాక్యం నీ హృదయం నిండా ఉంటే నీకు పుట్టబోయే బిడ్డలు నీ భోజన బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఒక ఆశీర్వాదకరంగా నీ బిడ్డలు ఉంటారు. ఉండాలి, ప్రయోజకులు కావాలి. పాపం శాపం మన బిడ్డల మీద పనిచేయకుండా ఉండాలి అంటే ప్రస్తుత కాల లోకంలో యేసు ప్రభు వారి యొక్క మాటలు ఎవరి హృదయాల్లో ఉంటాయో వారి హృదయాల్లో పాపము చేయలేరు. దేవుని వాక్యం ఎవరి హృదయాల్లో ఉంటుందో వారు పాపము చెయ్యజాలరు అని చెబుతుంది బైబిల్. కనుక అలాగ వాక్యం ఉంచుకుంటే దేవుడిని దీవిస్తే కానాలో చక్కని మాట చెప్పారు. మొదట ఉన్నది జబ్బుది గాని చివరి ఉన్నది ఏంటంట మాధుర్యం. నా మాట చివరి మాట ఏంటంటే మీ అందరికీ చెప్పేది, పెళ్లి చేసుకున్నటువంటి వారికి దేవుని తోడులో దేవుని వాక్కుల ప్రకారంగా ఇద్దరు సాగితే అబ్రాము సారాలు వృద్ధాప్యాల్లో కూడా ఆవిడకి అదిలిచ్చి నీ భర్త ఎక్కడ అంటే మా అయ్యగారా, నా యజమానుడా, ఆయన ఇక్కడ లేదండి అని ఎంత గౌరవార్థకంగా మాట్లాడిద్దండి. ఈ రోజు భర్తలని భార్యలు గౌరవాలు ఎంతమంది మాట్లాడుతున్నారో లేదో ఆలోచించుకోండి. కొద్ది మంది తగులుతారు, అసలు లేదండి నేను అందగాని గౌరవార్థకంగా చూడాలి అంటే దేవుని వాక్యాల చేత ఎదగలిగే వాళ్ళు అలాంటి గౌరవంతో జీవించగలుగుతారు. అలాగే రాబోయే దినాల్లో ప్రభు కుమార్ గాని జ్యోతిర్మయ బిడ్డలు ఇద్దరు కూడా దేవుని నమ్ముకున్నారు. దేవుని సేవకుల ద్వారా దేవుని యొక్క సముఖంలో ఈ ఘనమైన వివాహాన్ని మీరు అలంకరించుకోబోతుండగా దేవుణ్ణి తోడించుకోండి. మధ్య దేవుడే ఉండాల. ఇద్దరికి అమ్మానాలను రాని అక్కడ మధ్యలోకి ఏ లేపు వచ్చినా ఇద్దరు మోకరించి ప్రార్థన చేయండి. దేవుడికి చెప్పుకోండి. దేవుడు మన ప్రతి అవసరతలను తీరుస్తాడు, కుటుంబ వ్యవస్థను దీవిస్తాడు. ఈ రోజున చాలా మందికి బిడ్డలు కలగట్ల కారణాలు ఏంటంటే కుటుంబ వ్యవస్థ అస్తావ్యస్తంగా పెట్టుకునే వాళ్ళకి జరగదు. దేవుడు ఆశీర్వదించే వాళ్ళు చక్కని బిడ్డలతో నింపబడ్డారు. అది ఆశీర్వాదం దేవుడు ఆనాడే ఇచ్చాడు. మీరు ఫలించండి, అభివృద్ధి నందండి, భూమిని విస్తరించండి. అలాంటి ఆశీర్వాదకరమైన వానవాళ్ళతో మీ ఇద్దరు చక్కని కుటుంబ వ్యవస్థతో, చక్కని అవినాభావ సంబంధంతో, చక్కని బిడ్డలతో రాబోయే దినాల్లో మీరు ఆశీర్వదించబడాలని మనసారా కోరుకుంటున్నాను. అటు రీతిలో దేవుడు మీ ఇద్దరిని దీవించును గాక. ఆమేన్. దేవుడాన్ని కొందనాలు స్తోత్రాలు. రీతిగా ప్రభా, ఈ యొక్క సమయమందు నీ ప్రియదాసుడి ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి వివాహ కార్యక్రమాలను బట్టి మీ స్తుతిస్తున్నాం. ప్రభు కుమార్ని బట్టి, జ్యోతిని బట్టి మీ స్తోత్రాలు. విలువైన జాతపరిచే ముందుగా వాక్యం ద్వారా మీరు స్పందించారని స్తోత్రాలు. వాక్యమే హృదయాల్లో ఫలించాలి. వాక్యం ద్వారానే వారు వెదగాలి, అభివృద్ధి చెందాలి. నాయన నీతి అబద్ధం విధముగా వాక్యం ద్వారా జరిగించాల్సి ఉంది. అందరి బట్టి మేము స్తుతిస్తున్నాం. ఇతర వాక్యము అందరికీ ఉపయోగకరముగాను మేలుకరముగా దేవునికరముగా సహాయం చేయండి. ముందు జరగబోయేటువంటి వివాహ కార్యక్రమం అంతటా కూడా నీ గాయపడిన స్థలు గొప్పచెప్పుకుంటూ వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించమని, వాక్యాల ద్వారా బలపరచమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని
కొన్ని సేవకులందరూ కూడా దీవించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, వివాహ ఘట్టములోకి ముగింపుకొచ్చాం. దయతో మీరందరూ సహకరించండి. నిలబడిన వధూవరులు మరి వడ్లమూడి శ్రీనివాసరావు గారు, వారి కుమారుడు వడ్లమూడి ప్రభు కుమార్ అందరూ కూడా ఒకే జిల్లా, 2 మండలాలు, 2 గ్రామాలు, వేరు వేరు ప్రాంతాల్లో కుటుంబ వ్యవస్థల్లో వారు జన్మించి వయసు వచ్చినాక ఒంటరితనం మంచిది కాదని, వారిద్దరూ జతపరచబడాలి అని దేవుని యొక్క ఆలోచన, తల్లిదండ్రుల యొక్క ఉద్దేశం మేరకు దేవుడి సన్నిధిలో ఈ వధూవరులు నిలబడి ఉన్నారు. నిలబడిన ప్రభు కుమార్, అలాగే కన్నికగా సిద్ధపాటు చేసిన జ్యోతిర్మయ్, వీరిద్దరూ కూడా పరిశుద్ధ వివాహము జరిగించుకొని వారిద్దరూ కలిసి భార్యాభర్తలుగా భూలోకంలో జీవించాలని ఆలోచించుకొని దేవుడి సన్నిధిలో మన ఎదుట నిలవబడ్డారు. వీరు పరిశుద్ధ వివాహము జరిగించుకొనకూడదని ఏవైనా న్యాయ సంబంధమైన ఆక్షేపణలు, కారణాలు, హేతువులు ఏదైనా ఉంటే వాటిని ఇప్పుడు ఎక్కడ ఈ వివాహ వేదిక స్థలంలోనే మీరు తెలియచేయాలి. లేకపోతే కన్నటికని కూడా మీరు ఎలాంటి అభ్యంతరాలు తెలియజేయడానికి మీకు వీల్లేదు. కనుక ఈ సమయం మీకు ఇవ్వబడుతుంది. న్యాయ సంబంధమైన హేతువులు, కారణాలు ఏదైనా ప్రభు కుమార్ జ్యోతిర్మయ్ వీరిద్దరూ పెళ్లి చేసుకోకూడదయ్యా, ఒక కుటుంబంగా ఉండకూడదయ్యా అని మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే వాటిని ఇప్పుడు ఎక్కడ ఈ వివాహ వేదిక స్థలంలోనే తెలియచేయాలి. ఆత్మీయులారా, వింటున్నారా? మరొక మారు ప్రకటన చేస్తున్నా వినండి. వడ్లమూడి ప్రభు కుమార్ ఒక నూతన కుటుంబ వ్యవస్థలో ప్రయాణం చేసి ఒక భార్యను సంపాదించుకొని వారి కుటుంబ వ్యవస్థ ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశించి మరి పాపాయిపాలెంలో ఉన్న ఆత్మీయులు చిమట వెంకట్రావు గారి యొక్క కుమార్తె జ్యోతిర్మయిని పెళ్లి చేసుకోవటానికి సిద్ధపడి దేవుడి సన్నిధిలో వారిద్దరు నిలవబడ్డారు. వీరిద్దరు పెళ్లి చేసుకోకూడదని ఏవైనా న్యాయ సంబంధమైన ఆక్షేపణలు ఉంటే వాటిని ఇప్పుడు ఇక్కడ ఈ వివాహ స్థలంలోనే దయాస్ దగ్గర తెలియచేయాలి. వీరందరూ మౌనంగా ఉంటే సాంప్రదాయం అంటారు. అర్థం అందరినీ పెద్దవాళ్ళు అక్కడ ఆ పాకాల్లో కూడా కొంచెం అడుగుడు చూడయ్యా, పెద్దవాళ్ళు ఉన్నారు మన ఆత్మీయులు. నీ జీవిత భాగస్వామిగా చేసుకోవడానికి ఇష్టమేనా? కొంచెం పెద్దగా, కొంచెం దానికి కూడా సౌండ్ తెలిసిన ఇష్టమేనా? ఈమెను ప్రేమించి, ఆదరించి, గణపరిచి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలం ఇద్దరిని ఎవరిని ఆశింపక జ్యోతిర్మయితో కలిసి కాపురం చేయడానికి మనపూర్వకంగా అంగీకరిస్తున్నావా? ఎలాగ అంగీకరిస్తున్నా? ఒకసారి చప్పలు కొట్టండి అందరూ కూడా. అబ్బాయి కొంచెం మెతకలే, అందరి నుంచి కొంచెం గట్టిగా చెప్పడు మా వాడు. తీసుకోమ్మాయి. జ్యోతిర్మయి నిలబడినటువంటి ఈ పురుషుడు వడ్లమూడి ప్రభు కుమార్ని నీ జీవిత భాగస్వామిగా చేసుకోవటానికి ఇష్టమేనమ్మా? వెరీ గుడ్. ఈమెను ప్రేమించి, ఆదరించి, గణపరిచి మీరిద్దరూ బ్రతికున్నంత కాలం ఇద్దరులను ఎవరిని ఆశించక ప్రభు కుమార్తో కలిసి కాపురం చేయడానికి మనపూర్వకంగా అంగీకరిస్తున్నావా? అందరూ చప్పులు కొట్టండి. వాళ్ళ పాస్టర్ గారు ఎంత గట్టిగా మాట్లాడతారు, అలాగే అమ్మాయిని కూడా చక్కగా సిద్ధం చేశారు. వారికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ బిడ్డ. ఈ సమయంలో పెళ్లి కుమారుని తల్లిదండ్రులు, అలాగే పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు అయ్యా మీ పేరు? మీ కుమారుడు మరి పాపాయిపాలెం గ్రామ వాస్తవ్యులు చిమట వెంకటరావు గారి కుమార్తె జ్యోతిర్మయిని మీ కుమారుడికి వివాహం చేసుకోవటానికి తీసుకోవటానికి ఇష్టమేనా? మీకు పెళ్లి చేసుకోవటం మీకు ఇష్టమైన అమ్మాయిని
అమ్మా మీకు కూడా ఇష్టమేనా? కొంచెం మైకులో గట్టిగా చెప్పు. అయ్యా మీ పేరు? చిమట వెంకటరావు గారు. పెళ్లి కుమార్తె మీకేమవుతారు? మీ కుమార్తెనే నీకు. స్థానికంగా వడ్లమూడి శ్రీనివాసరావు గారి కుమారుడు ప్రభు కుమారుడికి మరి మీ కుమార్తెని ఇచ్చి వివాహం చేయడానికి ఇష్టమేనయ్యా? కొంచెం మౌతులు ఇష్టమే. వెరీ గుడ్. అమ్మా మీకు ఇష్టమేనా? ఒకసారి అందరూ చప్పులు కొట్టండి ఇద్దరు ఇష్టాలకి. ఓకే గాడ్ బ్లెస్ యు. మీకు ఇష్టమైతే అయ్యా మీకు ఇష్టమైతే అమ్మాయి కుడి చేయబోసుకో. అమ్మాయి కుడి చేయి దగ్గరికి ఇద్దరు చేయి పట్టుకోండి. అది ఇలా చూడండి నా దగ్గర అది ఇచ్చాడు ఇచ్చాడు. ఓకే వాళ్ళిద్దరు ప్రమాణాలు చేస్తారు, మీరు జాగ్రత్తగా రండి. అమ్మాయి వైపే చూడు, ఎవరు వైపు చూడద్దు. నేను చెప్పి అమ్మాయికి వెరీ గుడ్. దగ్గర పెట్టుకో. చిమట జ్యోతిర్మయి వడ్లమూడి చిమట జ్యోతిర్మయి అని నిన్ను చిమట జ్యోతిర్మయి అని నిన్ను నా జీవిత భాగస్వామిగా చేసుకుని నా జీవిత కాలం అంతా దేవుని వాక్య ప్రకారం నిన్ను ప్రేమించి ఆదరించి పరామర్శించి నా జీవిత కాలం అంతయు వ్యాధి అందును ఆరోగ్యమందును కలిమి అందును లేమి అందును సుఖము అందును దుఃఖము అందును నిన్ను ప్రేమించి ఆదరించి నా జీవిత కాలం అంతయు ఇతరులను ఎవ్వరిని ఆశింపక నీకు భర్తనయుందునని దేవుని ఎదుట సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఏం చేశా? ఎవరితో? ఎంతకాలం? వెరీ గుడ్. అందరూ చప్పలు కొట్టండి. వీళ్ళందరూ ఎక్కువగా క్రైస్తవ పెళ్లికి వెళ్తా ఉంటారు. అన్ని జాగ్రత్తగా స్టడీ చేశారు. మా ప్రభు కుమార్ మంచి చక్కగా చెప్పాడు. గాడ్ బ్లెస్ యు. జ్యోతిర్మయి అది చూసుకో. చిమట జ్యోతిర్మయి అని వడ్లమూడి ప్రభు కుమారు అని నిన్ను నా జీవిత భాగస్వామిగా చేసుకొని దేవుని వాక్య ప్రకారం నీకు లోబడి ఉంది నా జీవిత కాలము ఇతరుని ఎవ్వరిని ఆశింపక వ్యాధి అందును ఆరోగ్యమందును కలిమి అందును లేమి అందును సుఖము అందును దుఃఖము అందును నిన్ను ప్రేమించి ఆదరించి పరామర్శించి నా జీవిత కాలం అంతయు ఇతరుని ఎవ్వరిని ఆశింపక నీకు భార్యనయుందునని దేవుని ఎదుట సంఘము ఎదుట ప్రమాణము చేయించున్నాను. ఏం చేసింది ప్రమాణం? వడ్లమూడి ప్రభుత్వం. ఎంతకాలం? జీవితకాలం. తప్పులు కొట్టండి. మా అమ్మాయి చాలా ఈ సమయంలో ఏదైనా తోటలో ఆదాముకి ఇలాగ చక్కని నారిని చేసినాక ఆదాం అన్నాడు, నా ఎముకలో ఎముక. బైబిల్లో మొట్టమొదట 2వ అధ్యాయములో 21, 22 వచనాల్లో నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం,
నువ్వు నాలో నుండి తీయబడ్డావు గనక నారి అని చెప్పినాక, ఈ ప్రమాణం ఇప్పుడు చేసిన ప్రమాణాల్లాగా ప్రభు చేసినట్టు చేసినాక, అక్కడ ఏ మంగళసూత్రం కానీ ఏ పద్ధతులు కానీ ఏమీ లేవు. వాళ్ళిద్దరు మాటలే పెళ్లి దేవుడు చేశాడు అక్కడ. దానికి నిదర్శనంగా అధికారికంగా వీళ్ళిద్దరు ప్రమాణాలకి మరి ప్రభు ఎప్పటి నుంచి అమ్మాయిని ముందు చూశాడో లేదు తెలియదు. మా వాడు ఇప్పుడు తేటగా చూడాలని ఉంటుంది కోరిక, మేము కూడా చూడాలని ఉంది. చెయ్యొద్దు, ఒకసారి నీ ప్రేమాస్కాలతో వెయ్యిని ముసుకుని చక్కగా తొలగించి నువ్వు బాగా చూసి మా కూడా చూసి కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే, ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే, కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా నుండి, కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా.
బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. ఇహ పర సుఖములు మెండుగను సగి, ఇహ పర సుఖములు మెండుగను సగి, ఇలవర్తులగా చేయుమయా. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. పరిణయ శుభవేళ స్వాగతం, నవవరుడా స్వాగతం, ఈ పరిణయ శుభవేళ స్వాగతం, నవవరుడా స్వాగతం. సంధించను నీ సతిన్ అందుకోను మా స్వాగతం, సంధించను నీ సతిన్ అందుకోను మా స్వాగతం. దివ్యమైన స్నేహబంధం అలరించగా, నవ్యమైన ప్రేమ గీతం పలికించగా. ఇద్దరిని జ్యోతిర్మయ్ ప్రభు కుమార్ని ఒక కుటుంబ వ్యవస్థలో ప్రయాణం చేయడానికి దేవుడు వారిద్దరిని భార్యాభర్తలుగా సిద్ధం చేసిన ఈ శుభదినాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెబుదాము. హల్లెలూయా. అద్భుత దేవుడు, ఆశ్చర్యకరుడ, మీ అనాదికాల సంకల్పంలో మీరు నిర్ణయించిన ఈ శుభదినాన్ని బట్టి స్తోత్రాలు. సియోనులో నుంచి జంటను మీరు దీవించండి, సియోనులో నుంచి ప్రభు కుమార్ జ్యోతిర్మయిని మీరు ఆశీర్వదించండి. వారు ఫలించినట్లుగా, వారు అభివృద్ధి నొందినట్లుగా, వారి దినములు సుఖ సంతోషాలతో క్షేమకరముగా నీ మందిరంలో కాలం గడుపుతూ నీతో ఒక మంచి సహవాసత కలిగి వారికి కావలసిన ప్రతి ఒక్కరు మీ సన్నిధిలో తీర్చుకుంటూ నేను కరమైన రీతిలో నాయన ఈ కుటుంబ వ్యవస్థను మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఈ బిడ్డల యొక్క ఆత్మీయ తండ్రులు, దైవ సేవకులను, వారి సంఘాలను దీవించండి, వాక్య పరిచయం చేసిన ఆత్మీయులను దీవించండి. ఈ యొక్క వివాహములకు వచ్చిన బంధువులేమి, స్నేహితులేమి, రక్త సంబంధికులేమి, శ్రేయోభిలాషులేమి, స్థానిక సంఘస్థులేమి, వచ్చిన బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. వారి తిరుగు ప్రయాణాల్లో కూడా క్షేమకరముగా మా బిడ్డలను మీరు చేర్చండి. వారి గృహాలకి వాతావరణం అనుకూలింపజేసి కరెంటును మీ స్వాధీనంలో ఉంచుకొని ఇంత ఘనముగా మీరు జరిగించిన నీ కృపకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ఈ బిడ్డల కుటుంబము కొరకు, క్షేమము కొరకు, చక్కని బిడ్డల కుటుంబ వ్యవస్థ కొరకు మీ బంగారు పాదముల చెంత ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. సర్వజ్ఞానములకు మించిన దేవుని దయ, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని తోడు, సకలాసము, సమాధానం
కూడిన బిడ్డలందరికీ విశేషముగా ఈ దినమున జతపరచబడిన భార్యాభర్తలు ప్రభు కుమార్ జ్యోతిర్మయికి ఆయన కృప సదాకాలము తోడయుండును గాక. ఆమేను. సురక్తమే జయం, శిల్వరక్తమే జయం, యేసునామమునికి సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సార్ అలా ఉన్నా సార్, ఒక్క నిమిషం వీడియో తీస్తాను. ప్రభు కుమార్ బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పార్బాయిపాలెం గ్రామ కాపురస్తులు చిమట వెంకట్రావు గారి కుమార్తె చిమట జ్యోతిర్మయ్ వీరుబలి తండ్రి అయిన దేవుని సన్నిధిలో మరియు పరిశుద్ధ సంఘ సమక్షములో పరిశుద్ధ వివాహమును అంగీకరించి జతపరచబడింది. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మీయు మరియు నామమున మరియు భారత ప్రభుత్వం వారు నాకిచ్చిన రిజిస్టార్ అధికారమును బట్టి వివాహము జరిగించాను. ఈ వివాహము జరిగించబడిన స్థలం జీవము గల దేవుని మందిరము చల్లారెడ్డిపాలెం 2024 11వ మాసం 8వ తేదీన ఈ దినమున ఈ వివాహము జరిగించబడినది. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు. ఈ రోజు నుంచి ప్రభు కుమార్ అలాగే జ్యోతిర్మయ్ గవర్నమెంట్ వారు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి వీళ్ళిద్దరు భార్యాభర్తలని ఇందు మూలముగా తెలియజేయించున్నాను. దేవుడు వారి కుటుంబ దాంపత్య జీవితమును ఆశీర్వదించి దీవించి ఫలభరితమైన ఆనవాళ్లతో దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన. తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన. అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును. అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును. తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన. సమృద్ధితో నింపును. ఆకువాడక ఫలమిచ్చునట్లు సమృద్ధితో నింపును. అది నూతన పరచును
సంతోషపరచును, అది నూతన పరచును, ఫలింపచేయును, సమృద్ధినిచ్చును, సంతోషపరచును. తొలకరివాన దీవెనలు కురిపించువాన, పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన. సత్యస్వరూపి శుద్ధాత్మా నీలో వసించును, పాప బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును. సత్యస్వరూపి శుద్ధాత్మా నీలో వసించును, పాప బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును. యేసు కొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగా నిలుపును, యేసు కొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగా నిలుపును, అది నూతన పరచును, ఫలింపచేయును, సమృద్ధినిచ్చును, సంతోషపరచును, అది నూతన పరచును, ఫలింపచేయును, సమృద్ధినిచ్చును, సంతోషపరచును. తొలకరివాన దీవెనలు కురిపించువాన, పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన. తొలకరివాన దీవెనలు కురిపించువాన, పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన. అది నూతన పరచును, ఫలింపచేయును, సమృద్ధినిచ్చును, సంతోషపరచును, అది నూతన పరచును, ఫలింపచేయును, సమృద్ధినిచ్చును, సంతోషపరచును. తొలకరివాన దీవెనలు కురిపించువాన, పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభతరుణం, ఇది దేవుని కార్యం శుభతరుణం. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభతరుణం, ఇది దేవుని కార్యం శుభతరుణం.
మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను, జతపరచి దీవించెను. వివాహము అన్నిటిలో ఘనమైన బంధం, నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం. వివాహము అన్నిటిలో ఘనమైన బంధం, నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభతరుణం. ఇది దేవుని కార్యం శుభతరుణం. మీ గృహమును కట్టెను స్థిరముగా, క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా. యేసు మీ గృహమును కట్టెను స్థిరముగా, క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో, ప్రేమ భక్తి కలిగి జీవించాలి. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో, ప్రేమ భక్తి కలిగి జీవించాలి. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలు, ఇది దేవుని కార్యం శుభతరుణం. ఇది దేవుని కార్యం శుభతరుణం. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభతరుణం. ఇది దేవుని కార్యం శుభతరుణం. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే.
హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే మురిసే ప్రియమైన హృదయమే యేసే ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహము జరిగే నిరంతర సంతోషము జరిగే పరిశుద్ధ వివాహము జరిగే నిరంతర సంతోషము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము ప్రభు స్థిరపరచిన కార్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము గరి 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 సరే గరి 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 గమ పమ గరి నమ గరే జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం
చూపే ప్రభు చేసెను మీ సంగమం మీరురి హృదయాలలో నిండాలి భావము మీరురి హృదయాలలో నిండాలి ఆనందము నిండాలి సంతోషము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే మనమెల్లరము భాగమే ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము ప్రభు స్థిరపరచిన కార్యము